అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెనకండి ఈరోజు ముండ్లమూరు మండలం వచ్చాము. పోలీస్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ జాయింట్ సైట్ చేస్తున్నాము. ఎందుకంటే పాలు కల్తీ అనేది ఎక్కువ జరుగుతుందని, ప్రజల ఆరోగ్యం పాడవుతుందని చెప్పి చాలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మన ఇండియాలో ఎక్కువ జరుగుతుంది, క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి జరుగుతుంది. కాబట్టి ఈ పాలు అనేది చాలా వరకు కుటీర పరిశ్రమలాగా ఎక్కడ పడితే అక్కడ పాలు తయారు చేసి, కల్తీ పాలు తయారు చేసి పాల కేంద్రాలు పోస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే పాల కేంద్రంలో పాలు కలెక్ట్ చేసే వాళ్ళు కూడా ఈ పాలని చెక్ చేసుకొని తీసుకోవాల్సిందే. కల్తీ పాలు వస్తే వాటిని అందరినీ డిస్ట్రాయ్ చేయాలి. వాళ్ళ దగ్గర పాలు అనేది ఇక్కడ నుంచి ఎప్పుడు కలెక్ట్ చేయకుండా మీరు కఠినంగా నియమాలని పెడితే మాత్రం కంపల్సరీగా అది అరికట్టడం జరుగుతుంది. ఇలాగా పాల మీద కేసులు చాలా పెట్టాము. అవి జేసీ గారి కోర్టులో పెనాల్టీలు కూడా వేశారు. మళ్ళీ తిరిగి చేస్తున్నారని తెలిసింది. ఒకసారి కేసు అయిన తర్వాత మళ్ళీ పాలు కల్తీ పాలు తయారు చేసి కేసులో దొరికితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం జరుగుతుందని చెప్పి జేసీ గారు చెప్పారు. కాబట్టి అది కఠినంగా జరుగుతుంది. ఈరోజు ఈ శ్రీరామ్ డైరీలో ముండ్లమూరు వచ్చాము. ఇక్కడ పన్నీర్ అనేది తయారు చేసి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పన్నీర్ అనేది ఎలా తయారు చేస్తున్నారు ఏంటనే దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేసాము. గ్లిసరాల్ మోనోస్టెరేట్ ఫ్లేక్స్ అనేది ఒక ఏజెన్సీ ఉంది. దాన్ని స్మూత్నింగ్ ఏజెంట్ కానీ కలుపుతున్నారు. ఎసిడిక్ యాసిడ్ ఏంటంటే పాలు ఏర్పడటానికి కానీ కలుపుతున్నారు. అవి లిమిటెడ్గా ఉండాలి. లిమిటెడ్ దాటితే వాళ్ళ మీద కేసులు పెడతాం జరుగుతుంది. లిమిటెడ్గా ఉన్నాయో లేదో ల్యాబ్ రిపోర్ట్లో తెలుస్తుంది. తర్వాత మామూలుగా ఏంటంటే పాలని విరగొడితే పన్నీర్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పాలు కాక మళ్ళీ పాల పౌడర్ కూడా తీసుకొచ్చి కలుపుతున్నారు. పాల పౌడర్ కూడా మేము శాంపిల్ సేకరించాము, పన్నీర్ శాంపిల్ సేకరించాము. తర్వాత కోవా, బట్టరు ఇవన్నీ శాంపిల్ తీసాం. మొత్తం 6 శాంపిల్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి ల్యాబ్ పంపిస్తున్నాం. ల్యాబ్లో కనుక ఆరోగ్యానికి హానికరం అనేది జరిగితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము. మామూలుగా సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ అని వస్తే అది జేసీ గారి కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. రిపీటెడ్గా పాలు కల్తీ కేసులు కానీ ఏ కేసు అయినా రిపీటెడ్గా వస్తే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.